తిరుపతి జిల్లా సూలూరుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూలూరుపేటలోని టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మహిళలు నిర్వహించిన స్టాల్స్ ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ప్రతిభ, వారు సాధించిన విజయాలు, వారు ఎదుర్కొనే సవాళ్ల గురించి ఆమె మహిళలకు వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, ఎంఆర్ఓ గోపీనాథ్ రెడ్డి, మెప్మా, డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాల సభ్యులు, గృహిణులు, విద్యార్థినులు పాల్గొన్నారు. మహిళలు వస్తే సమాజమే కలర్ఫుల్ గా ఉంటుంది అనడానికి ఈరోజు మన సభ నిదర్శనం అని చెప్పచ్చు. ఈరోజు ఇంతమంది పురుషులు మనకి సన్మానించడానికి, మన గొప్పతనం గురించి తెలియజెప్పడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాన్నగారు ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్మెల్యే అయిన నెలవశంగా ఉంది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఆర్డీఓ గారు ఎంతో శ్రమ పెట్టి ఇంతమంది మహిళల్ని ఒకే చోటకి తీసుకురావడం, ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టి నిబద్ధతతో నమ్మకంతో మనం బయటికి రాగలిగితే ఖచ్చితంగా అందరం కూడా ప్రతి ఒక్క పని చేసుకోగలం. ఉదాహరణకి నా విషయానికి వస్తే నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. బయటకు వస్తే ఈవెన్ నాకు సీట్ ఇచ్చిన రోజు కూడా నేను ఎలా చేయగలను, నేను సూలూరుపేట నియోజకవర్గ నాయకులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మేము ఉన్నామని నన్ను ఒక కూతురులాగా, చెల్లెల్లాగా, అక్కలాగా ట్రీట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెనక మనకు ఒక పురుష సపోర్ట్ కూడా కావాల్సి ప్రోత్సహిస్తే ఇంకా కూడా ఆడవాళ్ళలో బలం పెరిగి ఏదైనా సాధించగలమన్న భరోసా కూడా మనల్లో నింపగలిగేలా కూడా పురుషులు ఉండాలి. ధైర్యం మనమే చెప్పుకుంటూ సమాజంలో ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉన్న అందరినీ నేను కోరుకుంటున్నాను, బలంగా ముందుకు అడుగేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. అలాగే పిల్లల విషయానికి వస్తే మనం ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉండమని పెంచుతామో అలాగే మగపిల్లలకు కూడా సమాజంలో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నది కూడా ఖచ్చితంగా తల్లులందరూ కూడా నేర్పించాలి. ఆడవాళ్ళని ఒకవేళ మన బిడ్డ తప్పు చేస్తున్నాడంటే అక్కడే మనం శిక్షించగలిగితే రేపు సమాజానికి వాడు చీడపురుగులాగా కాకుండా ఉంటాడు. ఇలాంటివి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఈరోజు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు నేను మీ ముందు మహిళా శాసనసభ్యురాలుగా నిల్చున్నానంటే మహిళలకి అవకాశం ఇచ్చి ఈరోజు నాకు సీట్ ఇచ్చారు. అలాగా ఈరోజు శాసనసభలో 21 మంది శాసనసభ్యులు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కూడా మహిళలు ఉన్నారు. అలాగే 3 మినిస్ట్రీలు ఇచ్చారు. అంటే మన సమాజం అంతకుముందు ఎప్పుడు కూడా పురుషులే ఉండేవాళ్ళు శాసనసభలో. ఈరోజు మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. మహిళలు కూడా వాళ్ళతో సమాజం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం లేదా నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా మేము కూడా పోరాడుతున్నాం. ఇంకా కూడా మనకు 30% ఇచ్చి కూడా ఇంకా అందరికీ సీట్లు కూడా పెంచుతారు. అలా ఈ శాసనసభలోనే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు మనం చూస్తే గతంలో మనకు ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి ఇలా రుద్రమదేవి ఎంతో వందనం ఇచ్చి ప్రతి బిడ్డను, అంటే ఆడపిల్లల్ని చదివించే వాళ్ళు కాదు గతంలో. ఇప్పుడు కూడా కొంతమంది ఒకవేళ 2 బిడ్డలు ఉంటే అందులో ఎవరిని చదివించాలంటే మగబిడ్డను చదివించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఆడబిడ్డలను కూడా చదివించండి, ముందుకు తీసుకెళ్ళండి అని మన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు చెప్పి ప్రోత్సహించి ఈరోజు తల్లికి వందనం కింద అందరికీ మనకు 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. అలాగే పెన్షన్లు ఒంటరి మహిళలకు కానీ లేదా 60 ఏళ్ళు దాటిన అందరికీ కూడా ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే నాకు ఒకసారి నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది అడిగారు, ఒంటరి మహిళలకే ఇస్తున్నారు, ఒంటరి పురుషులకు ఇవ్వట్లేదు అని. అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, పురుషులు వెళ్ళి పనిచేసుకోగలరు, మహిళలకి మనకు అండగా నిలబడాలని ఈరోజు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఈ రకంగా మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు డ్వాక్రా సంఘాలు కానీ, పొదుపు సంఘాలు కానీ, అలాగే ఎస్హెచ్జి